కోనసీమ అంబేద్కర్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, నేను, అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనుగుంట్ల యలమందరావు గారు, మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పటి ముదిరాజు గారు, కృష్ణమోహన్ ముదిరాజు గారు, మరో రాష్ట్ర కార్యదర్శి చిన్ని చిట్టిబాబు గారు, మరొక రాష్ట్ర కార్యదర్శి చింతల కృష్ణ గారు ఈరోజు రాష్ట్ర కమిటీ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా అనేక పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించాయి. సుమారుగా 45-50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. అదేవిధంగా నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. అయినప్పటికీ 60% ఉన్నటువంటి బీసీలకి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్యాయం జరుగుతుంది. రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు బీసీలు పూర్తిగా వెనుకబడి ఉన్నారు. అంటే అటు పై ఎత్తున లేరు, కింద ఎత్తున లేకుండా మధ్య మార్గంగా ఈరోజు సతమతమవుతున్నటువంటి బీసీలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు అమలు చేసి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు ఉన్నాయో బీసీలు కూడా అదేవిధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మేము అనేక సంవత్సరాలుగా, సుమారుగా 4-5 దశాబ్దాలుగా కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అనేక రాష్ట్రాల్లో కూడా ధర్నాలు, మహాసభలు, రాష్ట్రరోకాలు కూడా ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీసీ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా 10 సంవత్సరాల పైన ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా బీసీలకి ఇప్పటికీ సరైన సంక్షేమ పథకాలు పెట్టడంలో కానివ్వండి, చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేయడంలో కానివ్వండి, మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సపోర్టా పెట్టి రిజర్వేషన్లు అమలు చేయమని కూడా ఆందోళన చేస్తున్నారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, దేవిలాల్ అనేక మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ మహిళలకు కూడా 33% సపోర్టా పెట్టి రిజర్వేషన్లు అమలు చేయాలన్నప్పటికీ కూడా మోడీ గారు బీసీ మహిళలకు పెట్టకుండా ఆయన డైరెక్ట్గా ఓన్లీ మహిళా రిజర్వేషన్ నుంచి పెట్టడం వల్ల ఈరోజు బీసీ మహిళ అసెంబ్లీకి పోటీ చేయాలన్నా, పార్లమెంట్కి పోటీ చేయాలన్నా కనీసం 25 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఈరోజు వ్యయం అవుతుంది. అయినప్పటికీ ఏ బీసీ మహిళ 100 కోట్ల దాకా ఖర్చు పెట్టి గెలవలేరు కాబట్టి బీసీ పోటీ చేసుకుంటే వీళ్ళు గెలుస్తారు కాబట్టి బీసీ మహిళలకి సపోర్ట్ పెట్టాలని చెప్పేసి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. వెంటనే బీసీ